హలో గైస్, హౌ యూ ఆల్? దిస్ ఇస్ నెహమియా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ప్రీవియస్ వీడియోలో బీచ్కి వెళ్ళిపోతున్నాం అని చెప్పాను కదా. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ ఒక మంచి బీచ్ సజెస్ట్ చేశాడు అనమాట. సో అక్కడ డైరెక్ట్ ఇక్కడికి వెళ్ళిపోదాము. ఇప్పుడు ఏం లేదు, అంతా రెడీ అయిపోయింది, జస్ట్ కార్ తీసుకోవడం వెళ్ళిపోవడమే. మా ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తున్నాను, సింగిల్ కాదు. సో అక్కడికి వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దాం, అయినా. సో స్ట్రైట్ అవే మనం బీచ్లోనే మనం కలుద్దాం, ఓకేనా? ఐ జస్ట్ వాంట్ టు షో యూ సంథింగ్. చూస్తారా? బీచ్కి వచ్చామన్నమాట. సో వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ సజెస్ట్ చేశాడు, బ్రో అక్కడికి వెళ్ళండి, సో ఖాళీగా ఉంటుంది, సో ఎవరు మనుషులు ఉండరు, మీరే ఉండొచ్చు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైము ఇక్కడ ఒకటి చూపిస్తాం మీకు, చూడండి. పాపం ఇక్కడ చూసారా తాబేలు, సో కొట్టుకొచ్చింది అనుకుంటారు పాపం. మొత్తం అయ్యో స్కల్లే మిగిలిపోయింది, ఏం లేదు, స్కల్లే ఉంది, అసలు ఏం లేదు ఇక్కడ. పాపం కదా, సో బతుకుంటే లోపల వదిలేసేవాళ్ళం. తల్లి మీకు రెస్ట్ ఇన్ పీస్ బడి. ఇదైతే డైరెక్ట్ సమాధి అయిపోయింది. ఓ చింటూ బ్రో సాగురు, ఆగండి ఫుడ్ ఏంది ఎలా అన్ఎక్స్పెక్టెడ్లో వచ్చినావు, ఆగండి. చూసాను మొత్తం పాదిపోయింది లోపలికి, మొత్తం స్మెల్లంతా ఉంది, ఎముకలన్నీ బయటపడ్డాయి. డైలీ రీల్స్ చూస్తుంటాం కదా, ఆఖరికి చింటూ బ్రో కూడా బీచ్లో ఎంజాయ్ చేస్తున్నాడు. మన ఫ్రెండ్స్ తోటి మనం ఇప్పుడు ఎప్పుడు ప్లాన్ చేయండి. ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసు, ఎంత ప్రశాంతంగా ఉంది. కాకపోతే సన్ బ్రోనే కొంచెం ఎక్కువ ఉన్నాడు, చాలా ప్రశాంతంగా ఉంది. ప్లెయిన్ బీచ్, అసలు కను చూపే మేరలో ఎక్కడ ఎవ్వరు లేరు, అసలు మనం ఒక్కరమే. ఈరోజుకి ఈ బీచ్ అంత మందే, ఈరోజు ఫ్రీగా. బీచ్లో ఉన్నాం కదా, ఒక కొటేషన్ చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు అక్కడ అలలు కనిపిస్తున్నాయి కదా, సో అలలు లాగానే మన లైఫ్లో ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ దాటి ఒడ్డుకు వచ్చినవాడే అసలైన ధైర్యవంతుడు. తప్పుంటే రీకరెక్ట్ చేయండి. ఏదో బీచ్లో ఉన్నాం కదా, ఏదో కొటేషన్, ఒక వైబ్ వస్తుంది కదా, అందుకనే ఆ కొటేషన్ చెప్పాను. అర్థం కాకపోతే మళ్ళీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మళ్ళీ పిన్ చేసి ఫ్రెష్గా రాస్తా. బోటింగ్ చేస్తున్నారు అనుకోండి, అక్కడ కనిపిస్తుంది మీకు, అక్కడ బోటింగ్ చేస్తున్నారు. గాలి సౌండ్ వస్తుందని నాకు అర్థమైంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. కొత్త మైక్ కొనేదాకా అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం డబ్బులు రాగానే కొత్త మైక్ కొన్నాము, అట్ ది సేమ్ టైం కొత్త కెమెరా కూడా కొన్నాం. నాకు ఇప్పుడే ఈ బీచ్ గురించి తెలిసింది. సో ఈ బీచ్లో మనుషులు ఎందుకు లేరంటే, ఇది కంప్లీట్లీ ఏంటంటే ఫిషర్మెన్స్ ఉంటారు కదా, సో వాళ్ళు ఫిషింగ్ చేసుకోవడానికి మాత్రమే. అందుకని ఇది అంటే లైక్ టూరిస్ట్ ప్లేస్ లాగా ఇంకా అది తయారు చేయలేదన్నమాట. సో అక్కడ ఏంటంటే కొంచెం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. సో దట్ నేనేమనుకున్నానంటే, ఓకే ఇక్కడ వచ్చి లైక్ విజిట్ చేసి కొంచెం ఎంజాయ్ చేయొచ్చు అనుకున్నాను. బట్ ఏంటంటే ఇక్కడ ఉన్న వాళ్ళు ఏం చెప్పారంటే, సార్ ఇక్కడ ఎవరు రారు, నార్మల్గా మా ఫ్యామిలీ మెంబర్స్ మా తరతరాల నుంచి ఇక్కడ ఏంటంటే మేము ఓన్లీ ఫిషింగ్ చేసుకోవడానికే గవర్నమెంట్ మాకు ఇచ్చింది. సో అంటే నార్మల్గా యూజువల్గా వస్తారు, కాకపోతే ఏంటంటే టూరిస్ట్ ప్లేస్ కాక దీన్ని లైక్ సజెస్ట్ చేయము, మేము ఫిషింగ్ చేసుకుంటాం కదా అని చెప్పేసి అన్నారు. సో వాళ్ళ మాటకి రెస్పెక్ట్ ఉండాలి కదా, అయినా కానీ కొంచెం బతిమలాడనమాట. జస్ట్ కొంచెం సేపు ఉంటాం, మేము చాలా దూరం నుంచి వచ్చాము అని చెప్పేసి అనేసరికి కొంచెం ఒక గంట ఉండి వెళ్ళమని చెప్పారనమాట. సో మీరు చూసినట్లయితే అక్కడ అనిపిస్తుందా, సో కంప్లీట్లీ అక్కడ బోట్స్ అన్నీ ఉన్నాయి. సో బోట్స్ ఫిషింగ్ వెళ్తున్నాం, చూసారా ఫిషింగ్ చేయడానికి. లోపలికి వెళ్ళడానికి ట్రై చేద్దాం, మనకు భయం వేస్తుంది, బట్ ఆల్సో కొంచెం లోపలికి, మరీ ఎక్కువ వద్దులే కానీ కొంచెం లోపలికి వెళ్దాం. బీచ్ పేరు కోళ్ళపాలెం బీచ్ అంట. వాళ్ళు వస్తున్నాయా, గట్టిగా వస్తున్నాయిగా. నాకు తెలిసి నాయిస్ సౌండ్ వస్తుంది, నాకు తెలిసి ఏ నాయిస్ వస్తుంది, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ప్లీజ్. మా వాళ్ళు ఇంత మంచిగా ఆడుకుంటారు. ఇది కొంచెం ముందుకెళ్ళాక లోతు ఉంటుంది. నేను అనుకున్నాను ఈ నుంచి ఓకే లోతు వెళ్ళి అనుకున్నాను, కొంచెం పోయేలోపు కొంచెం లోతు ఉంది. చూసా ఇక్కడంతా మట్టి ఉంది, అక్కడ కొంచెం బ్లూయిష్ కలర్లో, కొంచెం బ్లూయిష్ గ్రీనిష్ కలర్లో ఉంటుంది. ఎందుకు వచ్చింది గొడవ
బ్లాగ్ చేస్తూ తప్పిపోయిన యూట్యూబర్ అనే పేరొద్దు మనకు. ఈరోజు సన్ బ్రో మాత్రం చాలా ఘోరంగా కొడుతున్నాడు బాబాయ్. టెంపరేచర్ బాగా పెంచాడు బాబాయ్. సో మనం ఏంటంటే బీచ్లోకి ఫిషింగ్కి వెళ్దాం అనుకున్నాము, సముద్రంలోకి. సో వాళ్ళు ఏమన్నారంటే, సో మీరు కొత్త కదా, మీకు అలవాటు లేదు కదా, సో మళ్ళీ రిస్క్ ఎందుకండి, మేమంటే అలవాటు, కొంచెం ఎక్స్పీరియన్స్ కదా, సో మేము వెళ్ళేదానికి మీరు వచ్చేదానికి తేడా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. అందుకనే మనం లోపలికి కూడా వెళ్ళలేదు. అదొక్కటి మిస్ అయింది. ఇంత దూరం వచ్చి లోపలికి వెళ్ళకుండా కొంచెం కనీసం ఫిషింగ్ కాకుండా కానీ జస్ట్ బోట్లో కూర్చున్నట్టు ఉంటే అదొక సాటిస్ఫాక్షన్ వస్తుంది కదా. సో అది కూడా లేదు మనకి. ఏం చేస్తాం, చూద్దాం. నెక్స్ట్ టైం ఏమన్నా ఉంటే అప్పుడు ట్రై చేద్దాంలే. సో ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను అనమాట. సో ఏంటంటే మనము ఇంటికి వెళ్ళాలా, డ్రైవ్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోవాలి, ఎందుకంటే వచ్చి చాలాసేపు అయిపోయింది. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ముచ్చట్లు మాట్లాడుకుందాము. సో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. సో మా ఊరు బై ద వే, మా ఊరు చెప్పలేదు మీకు. మా ఊరు వచ్చేసి కందుకూరు అనమాట. కందుకూరు నియరెస్ట్ ప్లేసెస్లో ఎక్కడైనా కానీ మంచి ప్లేసెస్, ఫుడ్ కానీ లేకపోతే టూరిస్ట్ ప్లేస్ కానీ ఏదైనా హిస్టారికల్ ప్లేస్లు ఉన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నేను పక్కా విజిట్ చేస్తాను, పక్కా వెళ్ళి ఒకసారి ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.